పెజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పెజాదిగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ లో ఇల్లు నిర్మించాలంటే సుమారు 160 కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న బాధితులు తాము 30 సంవత్సరాల క్రితం పట్టా భూములు కొనుక్కొని బ్యాంక్ లోన్లతో ఇల్లు కట్టుకున్నామని, ఇంటి పనులు, కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని, అకస్మాత్తుగా బఫర్ జోన్ లో ఇల్లు ఉన్నాయని నోటీసులు పంపడం చాలా అన్యాయమని, తక్షణమే పేదలకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఐడియా నోటీసులు వెనక్కి తీసుకోవాలి సార్. రైట్. మేడం అక్కడ అవుట్ ఫ్లో మూసేసి మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫిర్యాదిగూడ పెద్ద చెరువు సంబంధించిన FPL బఫర్ జోన్ సంబంధించినటువంటి నోటీసులు రావడం జరిగింది. ఈ నోటీసులు ఏ ప్రాతిపదికన ఎలా నిర్ధారించారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటీసులలో పూర్తిగా కనబడుతుంది. ఇక్కడ FPL సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది, పెద్ద చెరువు సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉన్నది, దాని యొక్క బఫర్ జోన్ ఏంది అనేటటువంటి విషయాలు నిర్ధారించకుండానే అమాయకమైనటువంటి ప్రజలకు ఈరోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ అమాయకమైనటువంటి ఈ 160 మంది ప్రజలు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీకి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. కార్పొరేషన్ అయిన తర్వాత కూడా కార్పొరేషన్లో కూడా భాగస్వామ్యం కావడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాము, ఏ ప్రాతిపదికన మీరు FPL బఫర్ జోన్ నిర్ధారించారు, అది చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇంకోటి మున్సిపల్ డిపార్ట్మెంట్, ఈ మూడు కూడా గతంలో FPL బఫర్ జోన్ నిర్ధారించిన తర్వాత అప్పుడు నిర్ధారించినటువంటి పెద్ద చెరువుకు సంబంధించినటువంటి FPL బఫర్ జోన్ 9 మీటర్లు అని చెప్పేసి నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా పెద్ద చెరువు పెరిగింది, దీని వెనుక ఉన్నటువంటి మతలబు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పేద మధ్యతరగతి ప్రజల జోలికి మీరు రాకండి, మీరు బడాబాబుల దగ్గరికి పోండి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ కార్యాలయాలు కూడా బఫర్ జోన్ FPLలో ఉన్నాయి. వాటి సంగతి ఏందో ఒకటి తేల్చాలి. గతంలో ఉన్నటువంటి 20 అంతస్తులు 30 అంతస్తులు ఉన్నటువంటి అంతస్తులు కూడా హై రైజ్ బిల్డింగ్ కూడా ఈ FPLలో ఉన్నాయి. వాటి సంగతి వెళ్ళిన తర్వాతనే ఈ అమాయక ప్రజల జోలికి రాండి. కానీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి ఫిర్యాదిగూడలో ఏ ప్రజలు కూడా నిద్రలు లేవు. వాళ్ళకు 7 రోజుల నుంచి అన్నం తినకుండా వాళ్ళు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు. వారి ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. కాబట్టి మీ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఫిర్యాదిగూడలో ఉన్నటువంటి పెద్ద చెరువు ప్రజలను మీరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను.